నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు విషయంలో ఇప్పుడు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రం కొత్త చిహ్నం మనకి ఇప్పుడు వైరల్ అవుతుంది. అది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ రాష్ట్ర కొత్త చిహ్నంగా ఇప్పుడు బాగా మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్. అయితే ఇంకా ఒకసారి కనుక మనం పాత చిహ్నం విషయానికి వచ్చేసరికి ఈ పాత చిహ్నం చూడండి. ఇందులో దీని గురించి చెప్పుకుందాం. ఇది ఏలే లక్ష్మణ్ అనే చిత్రకారుడు తయారు చేసిన లోగో ఇది. దీంట్లో కాకతీయ తోరణము, చార్మినార్, రాజముద్రతో పాటు 3 భాషల్లో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉంటూ ఈ చుట్టూ వేరే కలర్ అంటే బ్రౌన్ కలర్ తీసుకొని మొత్తం గ్రీన్లో వేసి కింద సత్యమేవ జయతే అని ఒక లోగోని అప్పుడు ఏల లక్ష్మణ్ తయారు చేసిన దాన్ని కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి ఆమోదించారు. ఇది అప్పటి నుంచి మన రాష్ట్ర చిహ్నంగా ఉంది. ఇక ఇప్పుడు తయారు చేసిన అంటే ఇప్పుడు కొత్త లోగో ఇదే అని చెప్పేసి బయట వైరల్ అవుతున్న లోగో దీన్ని తయారు చేసింది రుద్ర రాజేశం అనే చిత్రకారుడు. ఈ దీంట్లో చూడండి ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఇందులో జెండా నుంచి 3 కలర్స్ తీసుకున్నారు. ఇది గ్రీన్ చూడండి, ఇది గ్రీన్, ఇది కాషాయము, ఇది వైట్. ఇది మొత్తం జెండా కలర్ లాగా తీసుకుని ఇందులో రాజముద్ర, ఇక్కడే సత్యమేవ జయతే, ఇది తెలంగాణ అమరవీరుల స్తూపం. దీనికి రెండు పక్కన ఇది ఏంటంటే జొన్న కంకులలాగా ఉందని ఒకరు అంటున్నారు, బతుకమ్మ ఆకుల్లాగా ఉందని ఒకరు. అది పూర్తి మొత్తం కరెక్ట్ లోగా బయటకు వస్తే కానీ మనకు అది క్లారిటీ ఉండదు. ఇది ఒకటి ఉంది దీంట్లో. అలాగే దీంట్లో కూడా 4 భాషల్లో దీన్ని పెట్టారు చూడండి. హిందీలో, ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో 4 భాషల్లో తెలంగాణ గవర్నమెంట్ అని చెప్పేసి పెట్టారు. అయితే ఇది ఫైనల్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నప్పటికీ దీంతో పాటు ఇంకా 2-3 లోగోలు కూడా రుద్రరాజేశం రెడీ చేశారని చెప్తున్నారు. అందులో ఇంకొక దాంట్లో ఏంటంటే రాజముద్రలో తెలంగాణ చిత్రపటం వచ్చి తెలంగాణ నుంచి చార్మినారు, రాజముద్ర, బతుకమ్మ ఉండేది ఒకటి, ఇంకోటి ఏంటంటే రాజముద్ర ఇది ఇంకోటి బతుకమ్మ, రాజముద్ర, అమరవీరుల స్తూపంతో ఇంకొక లోగో తయారు చేశారని చెప్పేసి వస్తుంది. అయితే ఏదేమైనా ఇది ఒకవేళ ఇది కనుక ఫైనల్ అయినట్లయితే ఇది కొంచెం ఆమోదం పొందే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇది 1969లో జరిగిన తొలిదశ ఉద్యమానికి చిహ్నంగా ఈ అమరవీరుల స్తూపాన్ని చేశారు. దీన్ని ఎక్క యాదగిరి అనే చిత్రకారుడు ఆ టైంలో రూపొందించారు. ఆ తర్వాత ఏ ఉద్యమం జరిగిన తెలంగాణకు సంబంధించి తర్వాత జరిగిన ఉద్యమాలు కానివ్వండి, ఆ తర్వాత ఎక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన దేనికైనా సరే ముందు అమరవీరుల స్తూపం దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి దానికి నివాళులు అర్పించి మొదలు పెట్టడం ఇక్కడ ఆనవాయితీ. కాబట్టి ఈ విషయంలో గొడవ పెద్దగా ఉండకపోవచ్చేమో అనేది ఇంకొక వైపు. అయితే ఒకటేంటంటే ఇందులో చార్మినార్ తొలగించడంలో పెద్దగా అబ్జెక్షన్స్ రాకపోయినప్పటికీ కాకతీయ తోరణాన్ని తొలగించే విషయంలో కొంత వివాదం అయ్యే అవకాశం అయితే ఉంది. దాన్ని బీఆర్ఎస్ గట్టిగా ఎత్తుకుంది కూడా. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాజచిహ్నం ఇలా ఉండబోతుందనేది ఇవాల్టి న్యూస్. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.